వంతు పాడుగానే రామ రామ గుడ్డు టావులు వచ్చ నాకు ఓ దేవుడు ఓ దేవుడు కొండ పట్నముల్లా రామ రామ కొండ వర్ణముల్లా రామ రామ దొంగతనము చేసినట్టు ఓ దేవుడు దొంగతనము చేసినట్టు ఓ దేవుడు ఇది ఏమి కాలి మాయా భగవంతుడా ఏమి కాలి మాయా భగవంతుడా ఆవుల చూసుకుంటా పెద్దిరాదే చూసుకుంటా పెట్టిరాదే కలకల కల్లేరు నమ్మ రామ రామ నీరు రామ 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 ఏ దేవుని గుళ్ళె మన్ను ఎత్తిపోతే ఏ మన్ను ఎత్తిపోతే ఎవరికేమి బాబు ఎత్తి ఓ దేవుడు ఎవరికే బాబు ఎత్తి ఓ దేవుడా నేను కొట్టు అన్ని అయితే భగవంతుడు నేను కొట్టు అన్ని అయితే భగవంతుడు ఆవులు కొట్టు వచ్చే ఓ దేవుడా ఆవుల కొట్టు ఎత్తే ఓ దేవుడా ఆవుల ఏనాడు కొట్టు ఆవుల చూసుకుంటా పెంచి రాదు కరకర కన్నీరు వలపోతును గొల్లవారి పెదవదేవి ఆవుల చూసుకుంటా కరకర కన్నీరు వలపోతా ఉన్నాడు ఏమిరా భగవంత అయ్యవంతులున్న రాత వైకుంఠం పైన తప్పది బ్రహ్మరాజుని కింద తుడిసినావో అనుకున్నాడే కలకల కలకల కన్నీరు వలపోతుండే కానాడు వాళ్ళు రా వల్లికొండ ఇక నా వంతే కింద ఉందనుకుంటా అన్నాడు అప్పుడు బోయిల వంశం అన్నప్పుడే 5 మామలకు బోయిల పాలు పెట్టిండు బోయిల పాలు పెడతా ఉంటే దేవుడు నాయమ్మ 4 మామలకే మంచి బోయిలు వస్తుండు దేవుడు విద్యరాజుకు ఒక కాలు పోయినవాడు గుడ్డివాడు కూనివాడు బోయిలు వస్తా ఉండు రామ రామ సత్యమ పుత్ర ఏడవాప్తమా భామా మనమే కొట్టు వాళ్ళం అంటే బామా పెదవదే ఆవులు కొట్టి వచ్చే కోయిల చూడవచ్చే గుడ్డివాడు కూనివాడు వచ్చిండ్రు కొట్టుకొని గుడి పోయిన తోలుకొని కళ్యాణ పత్రం ఎత్త పోదాము బాబా ఆవుల చూసుకుంటా పోయిల చూసుకుంటా కలకల కన్నీరు వలపోతా ఉన్నారా కలకల కలకల కన్నీరు వలపోసిన కరుడు పెద్దిరాదు మామ ఆయన పెద్దిరాజను మాత్రం ఒక గుంటి పోయిలను ఒక ఏనాడు ఒక గుడ్డు టావులసిన బాధపడకు మల్లడు నీ వద్దున్న రాత వైకుంఠం పోయిన తప్పదన్నాడు పల్లెల పాటి మీద గొడ్డు టావుల పాలు పెట్టిండ్రు గుంటి పోయినాడు వచ్చిండ్రు 7 మెడలకు కలి 7 మెడలకు వచ్చిండ్రు చెల్లెల కొమరవ్వ తీయనడు బయటి భాగ్యమేమో అల్లుడు బల్లికొండ వంచిండు నాడు ఒక మన తండ్రి వల్ల రాజు మన తల్లి వల్లమదేవి ఎండి బంగారము ఏనాడు ఒక 1000 కొద్ది భాగ్యం సంపాదించిండ్రు కలి 7 మేడల్లా ఇంటి భాగ్యం మంతరాలు నా చెల్లెల రావమ్మ చెల్లెలానే కౌరవ్వ బయటి భాగ్యం అని కొడుకు ఒక బల్లికొండ వంచండు ఇంటి భాగ్యం మంచు మల్లప్పుడే అరే పర్వాలేదన్న ఆడవిళ్ళ కోరమ్మ మరి ఒకవేళ మా తల్లి వల్లమాదేవి ఒకవేళ కనుక 6 సంతకాలల్లా ఎండు బంగారం ఎంత నింపిర్రో మరి ఒకవేళ కనుక నేను సంతకాలు వంచుతానన్నదే సంతక కాడికి తల్లి ఏడ వచ్చినది గౌరవం
ఒక్కొక్క బిడ్డలైనా లేపవట్టే ఒక్కొక్క బిడ్డలైనా లేపవట్టే మా తల్లి వల్లమదేవి మా తండ్రి వల్ల రాదు ఏ బిడ్డ లోపల ఎక్కువ ధనం పెట్టిరో ఏ పెట్టే ఎక్కువ బరువు ఉంటుందో గా పెట్ట నేనేం తీసుకుంటా ఒక్కొక్క పెట్టె కూడా లేపవట్టే ఒక్కొక్క బిడ్డ కూడా లేపవట్టే అన్ని పెట్టెలు ఒకవేళ అల్కానే ఉన్నాయి ఒక్క పెట్టెలన్న బరువు లేకపోయే ఒక్కదంటలన్నా మా అయ్యవ ఎక్కువ ధనం పెట్టకపోయి ఒక్కటన్నా అన్న ఆశ ఎక్కువ ఉంటుందా ఒక్క పెట్టెలన్నా ఎక్కువ బరువు లేదు ఇప్పటికి 4 పెట్టెలు లేపిన ఆడవిల్ల కొమరమ్మ ఎప్పుడేదో ఏళ్ళు పెట్టెలు లావట్టి చూసినప్పుడే చక్కని గంగదేవి కళ్ళ చూసింది దేవి పెట్టె లోపల గంగదేవి పూలకమైంది రా దేవుడా కలకల కన్నీరు ఒలపోస్తున్నది మా తల్లిదండ్రులు ఒకవేళ ఆడవిల్ల వస్తుంది ఆడవిల్ల తీసుకోవద్దు ఈ పెట్టాను ఒక్కదంట నన్ను ఎక్కువ పెట్టలేదని చెప్పి వలపోసుకుంటా 5వ పెట్ట లేపింది 6వ పెట్ట కాడికి వచ్చింది 6వ పెట్టే లేపితే లేవదాయే ఓ దేవుడో ఈ పెట్ట బరువు ఉంది ఓ దేవుడో మా తల్లిదండ్రికి బాగానే ఎరుక ఆడవిల్ల వస్తుంది అని చెప్పి నా కొరకే ఈ పెట్టెలో ఎక్కువ ధరవు నింపినట్టున్నారు పెట్టే నాదే నీ పెట్టే అదే బరువు ఉందా పెట్టొక్కటే నాది గీయాలి కొంగేసుకున్నా సరే ఎంతైనా ఆడవిల్లవ అయితే నీ బుద్ధిన పెట్టి తీసుకో కడమ అన్నదిలో మంచి ఇగో ఈ పెట్టె ఒకటి నాది ఎవరు పెట్టే వాళ్ళు తీసుకోరు మీ పెట్టే ఏదైనా పాలు పెట్టి బరువు ఉన్న పెట్టె తీసుకొని పక్క పెట్టింది 5 పెట్టెనల్ల కానాడు ఆడవిల్ల కొమరవ్వరా పాటి మీద నా కొడుకు మాత్రమే ఏనాడు ఒక పల్లికొండ ఆవుల వంచితే గొడ్డు ఆవులు వచ్చినా నాన్న పెద్దిరాజు ఒక కలకల కన్నీరు వల పోతా ఉన్నాడు గుంటి గుంటి పోయి వచ్చిన దుఃఖశీలత ఉన్నాడు తన ఒక బరువుల్లో పెట్ట పక్క పెట్టుకుని 5 పెట్టలకి ఇంకా జర బరువుల్లో పెట్ట తీసింది పెద్దిరాజు సేతు పాలుకొచ్చిన పెట్టే ఇక వద్దని చెప్పి పెట్టినావు చేతుల పెట్టరా రామ 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 తల్లి పెద్దమ్మ రామ మీ పెట్టెలలో ఏముందో ఇప్పి చూపెట్టుర్రి అయ్యో మీ పెట్టెలలో ఏముందో ఇప్పు చూపెట్టురు అంటే అమ్మా మా పెట్టలేమో ఎవరి పెట్టే వాళ్ళకి ఆనాడు ఒక సింహం పిల్ల వంటి వాడు సింహాద్రి రాజు భార్య సీతా లక్ష్మీదేవి పెట్టే కాడికి వచ్చింది పెట్టే ఇప్పి చూసినప్పుడు దేవుడు బంగారం 1000 కొద్ది భాగ్యం ఉన్నదమ్మా రాజు భార్య లక్ష్మమ్మ పెట్టే ఇప్పి చూసే వరకల్లా ఎండి బంగారమే ఉన్నది నన్నొక్క రాజు భార్య నల్లచ్చమ్మ పెట్టి చూసినప్పుడే ఎండి బంగారం 1000 కొద్ది భాగ్యం ఉన్నది ఓల్ రాజు భార్య శ్రీదేవి చూసే వరకల్లా ఎండి బంగారం ఏమున్నది పెద్దమదేవి పెట్టి చూసింది దేవి ఆ పెట్టె లోపల 8 ఇత్త వెళ్ళమాట దేవుడా ఇత్తడి కళ్ళవార చూసింది దేవి తల్లి పెద్దమ్మ పెద్దమ్మ ఓ దేవుడా పొద్దులుండంగరా భగవంతుడా కాని కష్టము కూడా నేను చేసిన అత్తగారి సొమ్ము కూడా బాగిలేదు
వచ్చినది దేవి పెద్దమ్మ పెట్ట మీద పడ్డదమ్మా ఓ దేవుడా పెట్ట మీద పడ్డదమ్మా ఓ దేవుడా పెట్ట లోపల చూసేవరకల్లా చిన్న పిల్లలు ఆడుకునేటి ఒకవేళ లక్క గొడవలు వస్తున్నాయి చిన్న చిన్న వంటలు ఉన్నాయి మరి ఒకవేళ కష్టాలు ఉన్నాయట పుట్టు ఊసాలు బివ గడియాలు ఉన్నాయి ఏమిరా నేను కొట్టుదాన్ని అయిపోతే పుట్టు ఊసాలు బివ గడియాలు ఎవరికి పెట్టుకోవాలి అయ్యా బలగోలాలే తల్లిగా కోటి కష్టపడ్డా ఇరనాడు ఒకవేళ ఎండి బంగారం ఏమి రాకపోయే దేవుడు కాదల్లి పెద్దమ్మలేవి ఇలా నాకు అత్తగారి సొమ్ము బాకీ లేదేమో దేవుడు పొద్దులున్నాక కోటి మా కష్టపడ్డా కానీ నాకు ఎండి బంగారం రాకపోయే మరి ఒకవేళ చిన్న పిల్లలు వేసుకునేది బంగారం ఒకవేళ పొట్టు గిన్నెలు వచ్చినాయి మరి ఒకవేళ కనుక పుట్టు గుసాలు మేము గడియాలు వచ్చినాయి మరి ఏమి వేసుకోవాలి కలకల కలకల కన్నీరు పోసింది నాదా పెద్ద రాజా మనకు ఇంటి ధరము మనకు బాకి లేకపోయే బయటి ధరం వస్తే ఆవులు మంచి రాలే బొయ్యలు మంచి రాలే జాగిరాలు మంచి రాలేదు మన వంతు బాగలేదు నాదా ప్రాణనాదా ఎవరికేమి పాపం వల్ల ఏసీదివయ్యా ఎవరికేమి దోమ వల్ల ఏసీరవయ్యో నానా ప్రాణేశ్వర మనం ఒకవేళ రాజ్యం లోపల ఎండి బంగారం రాకపోయే ఆవులు సక్కటి రాలేదు పోయిన సక్కటోళ్ళు రాలేదు మన ముందు బాగలేదు నానా మన రాజపరం గింతే ఉంది కావచ్చు ఏడుసిందంటే లాభం లేదు దుడిసిందంటే లాభం లేదయ్యా అదిని కళ్యాణ భర్త వెళ్ళిపోతే మనం ఒకవేళ కొడుకుల బిడ్డల సంతానం అంటమంటున్నదే అందుకేళ్ళు గారను కన్నీరు తీసుకుంది పెద్దమ్మ అమ్మవారి పెద్దమ్మ దేవుడా దేవుడా కంచు పెంచు చూసుకుంటే కలకల కన్నీరు పెద్దమ్మ దేవుల పోతా ఉన్నది లేగటావులు చూసుకుంటా నలుగురు అన్నదమ్ములు ఒక ఎంతో సంతోషపడుతున్నారు పెద్దిరాజు కొట్టుటావులు చూసుకుంటా కలకల కన్నీరు వలపోతా ఉన్నాడు ఆనాడు అల్లుడు వల్లికొండ ఏమంట ఉన్నాడు దేవుడు నా మామ పెద్దిరాజరాజే కొట్టుటావులు వచ్చినాను దుఃఖశీల కొట్టుటావులు వచ్చినాను దుఃఖశీల పోకు ఏనాడు మాత్రమక ఇనుము ఇత్తలు వచ్చిందని నువ్వు బాధపడబోకు నేను నువ్వు పోయే నేర్వ చెప్తా ఇలా తొలకొండ పురిపట్నం వదిలిపెట్టి మామాయ్ గోగుల కొట్టుకొని వెళ్ళిపోతుంటే కదిలి కళ్యాణపురి పట్నం పోతుంటే నువ్వయ్యతో వల్ల మామా అక్కడ కచ్చలు కోరందరు కలవారి ఉంటాయి మామా కచ్చలు కోరంతలు కలవారి ఉంటాయి ఆవులకు తొవ్వ దొరకది దారి దొరకది నువ్వు 30 గొడ్డలు పట్టి ఒక్క పొద నరికితే 2 పొదలు పుడుతుంటాయి 2 పొదలు నరికితే 4 పొదలు పుడుతుంటాయి ఆవులకు తవ్వ దొరకది బోయిలకు తవ్వ దొరకది నీకు తవ్వ దొరకబోదు ఆవులు అక్కడ అడుగు లేపలేవు నా సేదికున్నా ముద్దులుగురం ఎత్తున్నా ఆ కచ్చలు కోరంతల్లా అల్లుడా బల్లికొండ ఎక్కడున్నా ముద్దులుగురం పెట్టి నువ్వు కచ్చ
లక్షల కోరంతా నరికితే